అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంటర్లింక్ కమ్యూనిటీ నుండి వచ్చిన ఈ అప్డేట్ ఐటీఎల్జీ టోకన్ల భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపనుంది. సారే, అందరి మనసులో ఇప్పుడు ఒకే ప్రశ్న మెదులుతోంది. ఈ ఐటీఎల్జీ హాల్వింగ్ అనేది మంచిదా చెడ్డదా? ఇది మనకు లాభమా నష్టమా? ఈరోజు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఇంటర్లింక్ డావ్ అంటే డీసెంట్రలైజ్డ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటో చూద్దాం. దీంతో ఇప్పటిదాకా ఉన్న స్పెక్యులేషన్స్ అన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పడిందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే డిఏఓ తీసుకున్న ఈ కీలక నిర్ణయమేంటంటే మైనింగ్ రివార్డ్లను సగానికి సగం అంటే 50% తగ్గించేశారు. దీని అర్థం ఇకపై మనం మైనింగ్ ద్వారా సంపాదించే టోకన్లు తగ్గిపోతాయి. అవును, ఇది 100% కన్ఫర్మ్ అయిన న్యూస్. ఇదేదో రూమర్ కాదు, గాలివార్త అంతకన్నా కాదు. ఇది ఒక అఫీషియల్ డెసిజన్. సో ఈ విషయంలో మనకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. సరే, ఈ హాల్వింగ్ అంటే అసలు ఏంటి? ఈ మార్పు వల్ల మన ఇంటర్లింక్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. చాలామందికి వచ్చే మొదటి డౌట్ ఇదే. అయ్యో, అంటే ఇక మైనింగ్ ఆగిపోయినట్టేనా అని. దీనికి సమాధానమేంటో వెంటనే క్లియర్ చేసుకుందాం. సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. కాదు, మైనింగ్ ఆగదు. మన యాప్లో గానీ సిస్టంలో గానీ ఎలాంటి మార్పులు ఉండవు. మారేది ఒకటే, ప్రతి మైనింగ్ సెషన్కు మనకు వచ్చే రివార్డ్ రేట్ మాత్రమే తగ్గుతుంది. ఇక్కడ చూడండి, ఈ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు ఒక మైనింగ్ సెషన్కు 100 ఐటీఎల్జీ టోకన్లు వచ్చేవి కదా. కాని హాల్వింగ్ తర్వాత అదే సెషన్కు కేవలం 50 ఐటీఎల్జీ మాత్రమే వస్తాయి. ఇది చాలా పెద్ద తేడా. ఇది వినడానికి కొంచెం నష్టంలా అనిపించొచ్చు, కానీ ఆగండి, దీని వెనక డిఏఓకి ఒక పక్కా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది. ఆ వ్యూహం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డావో ఈ డెసిజన్ తీసుకోవడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఒకటి, టోకెన్కి ఒక రకమైన కొరత అంటే స్కార్సిటీ క్రియేట్ చేయడం. 2, ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడం. ఇక మూడోది, లాంగ్ టర్మ్లో ప్రాజెక్టును బలంగా నిర్మించడం. చూడండి, ఇది చాలా సింపుల్ ఎకనామిక్స్. ఏదైనా ఒక వస్తువు సప్లై తక్కువగా ఉన్నప్పుడు దానికి డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొత్త టోకన్లు రావడం తగ్గితే అప్పటికే ఉన్న టోకన్ల విలువ పెరుగుతుంది. అదే ఇక్కడ ప్లాన్. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి. కేవలం 9 నెలల్లోనే 50 లక్షల మందికి పైగా యూజర్లు చేరారు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక సస్టైనబుల్ ప్లాన్ వేయడం చాలా అవసరం కదా. ఈ అప్డేట్లో మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ రూల్ అందరికీ ఎలా వర్తిస్తుంది అనేది. ఫేర్నెస్ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఈ 50% రిడక్షన్ అనేది నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ నోడ్కు సమానంగా వర్తిస్తుంది. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు. అందరికీ ఒకే రూల్. ఓకే, హాల్వింగ్ విషయం క్లియర్ కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ తన నెక్స్ట్ బిగ్ స్టెప్ వైపు చూస్తోంది. ఆ నెక్స్ట్ గేమ్ చేంజర్ ఏంటో చూసేద్దామా? ఈ డేట్ నోట్ చేసి పెట్టుకోండి. డిసెంబర్ 28. ఆ రోజున ఇంటర్లింక్ వీసా కార్డు గురించి ఒక మేజర్ గేమ్ చేంజింగ్ అప్డేట్ రాబోతోంది. ఆ రోజు అప్డేట్లో మనకు చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది. అంటే ఈ కార్డుకు ఎవరు ఎలిజిబుల్, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా మన దగ్గరున్న ఐటీఎల్జీ టోకెన్లను ఈ కార్డుతో ఎలా వాడుకోవచ్చు. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. సరే, ఇప్పుడు మైనింగ్ రివార్డులు తగ్గాయి. మరి ఈ కొత్త సిచ్యువేషన్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి? మన స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు మనం ఇంకాస్త యాక్టివ్గా ఉండాలి. ప్రతి మైనింగ్ సెషన్ను మిస్ అవ్వకుండా చూసుకోవాలి. రిఫరల్ బోనస్లు, గ్రూప్ మైనింగ్ కాయిన్స్ ఇలా దొరికే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు. ఇకపై మనం క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద, అంటే మన హోల్డింగ్స్ విలువ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఫైనల్గా ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది నష్టం కాదు. దీని ఒక సెట్బ్యాక్లా చూడొద్దు. ఇది మన టోకెన్ల భవిష్యత్తు విలువను పెంచడానికి వేసిన ఒక తెలివైన, అవసరమైన అడుగు. ఇది ఫ్యూచర్ కోసం వేస్తున్న ఒక బలమైన పునాది.